మనం లీలోపాఖ్యానంలో గిరిగ్రామ వర్ణన అనే ఘట్టంలో ఉన్నాము. ఆ ధ్యానాకాశంలో, ఆ హృదయాకాశంలో ఉంటూ సరస్వతీదేవి, లీలాదేవి ఇద్దరు కూడా ఆ గిరిగ్రామాన్ని ఎలా చూస్తున్నారు అనే ఘట్టాన్ని మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంకా వశిష్ఠుడు కాలం చేసి 8 రోజులే అయింది. ఈ 8 రోజుల్లో 800 జన్మలు గడిచిపోయాయి. ఆ 800 జన్మల నుంచి వెనక్కి వచ్చి వాళ్ళు ఆ దృశ్యాన్ని చూస్తున్నారు. ఇది కేవలం ధ్యానంతో మాత్రమే సాధ్యమయ్యే పని. అలా సినిమాలాగా సరస్వతీదేవి చూపిస్తోంది లీలాదేవికి. ఈరోజు నుంచి స్వామిజీ వారు మౌన కాన్ఫరెన్స్ ప్రారంభిస్తున్నారు స్విట్జర్లాండ్లో. మంచి సమయము. మనం కూడా ఇళ్లలో ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ, లైవ్లో చూస్తున్న వాళ్ళు కానీ కనీసం ఒక 10 నిమిషాలైనా కూడా మౌనంలో ఉంటూ, మౌనంలో ఏం చేయాలి అని ప్రశ్న. మౌనంలో మౌనంగా ఉండాలి, అంతే. ఏం చేయాలి అంటే, మరి మాటలు మనస్సులో పుడతాయి కదా, సత్యమే. మనస్సుని కట్టడి చేయటం కష్టం, కానీ ప్రాణాయామంతో ఆ మనస్సుని కట్టడి చేయవచ్చు. కాబట్టి మౌనంగా ఉన్నప్పుడు ఆ శ్వాస మీద మనం ధ్యాస పెడితే, ఆ శ్వాసనే చూస్తూ, ఆ శ్వాసనే గమనిస్తూ, ఊపిరి తీసుకుంటున్నప్పుడు గాలిని ఎలా వెళ్తోంది, ఊపిరి వదిలేప్పుడు ఎలా వస్తోంది ఆ గాలి అని దాన్ని నిశితంగా పరిశీలన చేయటం, ఇది మౌనానికి సహకరిస్తుంది, మౌనానికి దోహదపడుతుంది. అలా చేయటం కూడా కష్టమే, నిద్ర వచ్చేస్తుంది కొన్ని సందర్భాల్లో. ఊపిరి మీద అంత ధ్యాస పెడితే నిద్ర వస్తుంది. కాబట్టి ఏం చేయాలి అంటే, ఆ ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఒక మంత్రం, ఊపిరి వదిలేప్పుడు ఒక మంత్రం, ఇష్టదైవ మంత్రాన్ని కానీ, నామాన్ని కానీ, లేదా గురూపదేశ మంత్రాన్ని కానీ చెప్పుకోండి. అలా ఒక 10 నిమిషాలైనా కూడా ఈ 3 రోజులు కనీసం చేస్తే, తర్వాత సద్గురు స్వామిజీ వారి అనుగ్రహంతో మనకది ప్రతిరోజు చేసే ఒక స్థితి కలుగుతుంది అని ప్రార్థన చేసుకుందాము. సరస్వతీదేవి, లీలాదేవి ఇద్దరూ అక్కడ చిదాకాశంలో సంచారం చేస్తూ గిరిగ్రామాన్ని ఎలా చూశారు, గిరిగ్రామం ఎలా ఉంది అనేది వర్ణన చేసి చెప్తూ ఉన్నారు. కొన్ని మాటలు మనం చెప్పుకున్నాము ఆ గిరిగ్రామ వర్ణనలో. ఇక ఈరోజు ఇంకా ఆ వర్ణనని పొడిగిస్తూ చెప్తున్నారు. ఆ గిరిగ్రామం చుట్టూ ఏ ఏ సన్నివేశాలు ఉన్నాయి, ఏ ఏ దృశ్యాలు వాళ్ళకు కనిపిస్తున్నాయి అనేది వాల్మీకి మహర్షి చాలా అద్భుతంగా ఆ కావ్య సౌందర్యంతో వర్ణించి చెప్పారు. అది సంస్కృతం వచ్చిన వాళ్ళు చదువుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తెలుగు అర్థాన్ని మనం చెప్పుకుందాం. అలా వాళ్ళు ఆ గిరిగ్రామం చుట్టూ ప్రదేశాలని చూస్తూ, ఇంకొక ప్రాంతంలో వాయువు వికసించిన అరటిపూల సౌరభాన్ని తీసుకుని వచ్చి చిగుళ్లను కదిలిస్తూ ఉన్నది. ఆ దృశ్యాన్ని వాళ్ళు చూశారు. అరటిపూల వాసన ఇవన్నీ అనుభవిస్తే కానీ రాయలేరు. ఇది రాసేప్పుడు బహుశా వాల్మీకి మహర్షికి కూడా సౌరభం, ఆ అరటిపూల వాసన వచ్చి ఉంటుంది. అందుకనే అంత చక్కగా రాయగలుగుతారు ఆయన కూడా ఆ హృదయాకాశంలోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉండి రాస్తున్నారేమో అని అనిపిస్తుంది. ఇంకొక ప్రదేశంలో స్త్రీలు చిలుకలు, గోరువంకలు మొదలైన పక్షుల పలుకులను వింటూ ఉన్నారు. మరి ఒక చోట చక్రవాకాలు, కాకులు, కోకిలలు కోలాహలం చేస్తూ ఉన్నాయి. మరొక ప్రదేశంలో పళ్లతో నిండిన తాల, తమాల, సాల, నీప వృక్షాలు ఉన్నాయి. మరో చోట అందమైన లతలు చెట్లను చుట్టుకుని ఉన్నాయి. మరో ప్రాంతంలో కదిలే తీగలతో దారి మూసుకుని పోయి ఉంది. ఇంకొక ప్రదేశము వికసించిన కందళీ పుష్పాలతోనూ, నేలతాడి పువ్వులతోనూ మంచి వాసన గలది అయి ఉంది. ఇంకొక చోట ఇళ్ళు తాల, తమాల పత్రాలతో కట్టబడి ఉన్నాయి. ఇంకొక ప్రదేశంలో తోట పువ్వుల చెట్లతో చల్లగా ఉంది ఆ ప్రాంతమంతా. మరి ఒక చోట ఆవులు అంబా అని అరుస్తూ నీటి నుంచి పైకి వస్తున్నాయి, నీళ్లు దాటుతూ ఉన్నాయి. ఆ దృశ్యాన్ని చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ అడవుల్లో కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద మంద, అంటే కొన్ని వేల గేదెలు, కొన్ని వేల అక్కడి దున్నపోతులు ఆ నదిని దాటుతాయి. దాటినప్పుడు ఆకాశం కనిపించకుండా ధూమలేస్తుంది. ఆ దృశ్యాన్ని చూడటానికి వేలాది మంది కెమెరాలు పట్టుకుని సిద్ధంగా ఉంటారు. దాన్ని తీసి మనకి ఛానల్స్లో కూడా చూపిస్తూ ఉంటారు. అలా ఈ దృశ్యము అంత ఘోరంగా లేదు, కానీ ఆవులు నది దాటుకుంటూ పోతూ ఉంటే
చాలా బ్రహ్మాండంగా ఉంది అది చూసేందుకు. ఆ దృశ్యాన్ని వాళ్ళు అక్కడ గమనించారు. మరొక ప్రదేశము నీలి పువ్వులతోనూ పచ్చని పొలాలతోనూ శోభిస్తూ ఉన్నది. గట్టున దట్టంగా చెట్లు ఉండటంతో నదీ ప్రవాహము ఒక్కొక్క చోట అడ్డగింపబడుతోంది. నది కూడా కనిపించనంతగా చెట్లు పెరిగి ఉన్నాయి అక్కడ. అటువంటి దృశ్యాన్ని వాళ్ళు చూస్తూ వెళ్తున్నారు. ఇది వర్ణన అంటే మనం అనుకున్నాము నిశితంగా పరిశీలన చేయటం అంటే ఏమిటి అంటే, ఒక సన్నివేశాన్ని మనం చూసామంటే అది ఎలా ఉంది చెప్పండి అంటే కొన్ని మాత్రమే చెప్పగలం. ఒక దేవతా దర్శనం చేశామంటే ఎలా ఉన్నాడండి దేవుడు అంటే చాలా బాగున్నాడండి అంటాం. కొంతమంది ఎలా పరిశీలన చేస్తారు అంటే ఏ వస్త్రం చుట్టారు, ఏ చీర కట్టారు అమ్మవారికి, ఏ పూలు ఎక్కడ అలంకారం చేశారు, ఏ ఏ ఆభరణాలు అమ్మవారు ధరించి ఉంది, ఏ ఏ ఆయుధాలు ధరించి ఉంది. ఇది భక్తి మార్గంలో చాలా ఉపయోగం. ఒక ప్రదక్షిణగా ఆ దేవతామూర్తిని చూడటం, అది అభ్యాసం చేసుకోవాలి. అది మనకి ఇక్కడ తెలుస్తుంది. అంత నిశితంగా పరిశీలన చేసి చూసి మనకి చెప్తున్నారు. అక్కడ కనిపించే దృశ్యం అలా అవన్నీ కనిపిస్తున్నాయి ఆ ధ్యానంలో వాళ్ళకి. అలా చూస్తూ ఉద్యాన కుంద మకరంద సుగంధితానాం గంధాంధ షట్పద కులాంతరితాంబుజానాం సౌందర్యతర్జిత పురందర మందిరాణం రాజీవరాజి రజసారుణితాంబరాణం రాజీవరాజి రజసారుణితాంబరాణం. ఎంత అద్భుతమైన కవిత్వం చూడండి. ఒక మహాప్రాణము లేకుండా ఆ ప్రాసని కూడా అలాగే మెయింటైన్ చేస్తూ చెప్పే అద్భుతమైన శ్లోకం అది. అది సంస్కృతంలో ఉన్న ఒక అనుకూలం, విశేషమైన ఒక లక్షణం. ఇంకొక చోట ఉద్యానవనాలు కుంద పుష్పాల మధురమైన వాసనలతో నిండి ఉన్నాయి. తుమ్మెదలు వాసనలతో మత్తెక్కి కళ్ళు మూతపడగా పద్మాలను కప్పివేస్తూ ఉన్నాయి. ఆ పద్మం చుట్టూ చేరి బాగా మధువు తాగాయి. ఆ మధువు తాగటంతో మత్తెక్కి కళ్ళు మూసుకుపోయాయి. ఆ పద్మం చుట్టూ చేరి ఉన్నాయి ఆ తుమ్మెదలన్నీ కూడా. ఇంకొక చోట సౌధాల శోభ ముందు ఇంద్రపురం కూడా ఓడిపోతోందా అన్నట్టుగా ఉంది. మరొక ప్రాంతంలో ఆకాశము పద్మరజస్సుతో ఎర్రగా అయి ఉంది. ఇంకొక ప్రదేశము వేగంగా ప్రవహించే సెలయేళ్ల ఘర్ఘరధ్వనులతో నిండి ఉంది. మరొక చోట తెల్లని మేఘాలతో నిండి ఉంది ప్రదేశము. ఇంకొక చోట సౌధాలయందు వికసించిన పుష్పాలతో కూడిన లతాగృహాలు ఉన్నాయి. మరి ఒక చోట పక్షులు లీలగా తీయని గొంతుతో పాడుకుంటూ ఉన్నాయి. అంటే మనకి ఏ శ్రమ ఇవ్వరు ఆయన, ఆ కవి. పూర్తిగా స్క్రీన్ ప్లేతో సహా అన్నీ చెప్పేస్తారు. ఏమేం చూపించాలి, ఎలా చూపించాలి, ఆ సెట్టింగ్ ఎలా ఉండాలి కూడా చెప్పేస్తారు. రామాయణంలో కూడా ఇదే పద్ధతి, వాల్మీకి మహర్షిది. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. అలా వర్ణించి చెప్పే ఒక గొప్ప మహాకవి ఆయన. ఇంకొక చోట వికసించిన పుష్పశయ్యల మీద యువకులు పడుకుని ఉన్నారు. యువతులు పాదాల వరకు వ్రేలాడే మాలలను ధరించి ఉన్నారు. చాలా చోట్ల చక్కని పచ్చని గడ్డి మొలిచి ఉంది. ఇంకొక చోట కలువ తీగలు దట్టంగా అల్లుకుని ఉన్నాయి. ఇళ్లలో మేఘాలు వస్త్రాలలాగా ఉన్నాయి. మరో చోట పచ్చికలు మంచునే ఆభరణంగా ధరించి ఉన్నాయి. మరొక ప్రదేశంలో స్త్రీలు ప్రాసాదాల పైభాగంలో ఉన్న మేఘాల యొక్క మెరుపులను చూసి ఉలిక్కిపడుతూ ఉన్నారు. ఇది అక్కడి దృశ్యం. వాళ్ళు అంటే సత్యంగా అక్కడ ఉన్నారు, ఏదో భ్రమ కళ కాదు. కళ అయితే ఇన్ని దృశ్యాలు కనిపించడం అమ్మో చాలా కష్టం. అది వాళ్ళు నిజంగా అక్కడికి వెళ్ళారు అని కూడా మనకి దాంతో తెలుస్తుంది. ఇంకొక ప్రదేశం నల్ల కలువల సుగంధం వల్ల చక్కగా ఉంది. మరో ప్రదేశంలో ఆలమందలు హుంకారం చేస్తూ పచ్చగడ్డిని మేస్తూ ఉన్నాయి. సెలయేటి నీటి బొట్లు పడుతూ ఉండగా నెమళ్ళు దానినే వర్షం అనుకుని నృత్యం చేస్తూ ఉన్నాయి. ఇంటి ముందు లేళ్ళు ఎలాంటి భయమూ లేకుండా పడుకుని ఉన్నాయి. సుగంధవాయువు ప్రవహిస్తూ శ్రమను పోగొడుతోంది. గోడల మీద జ్యోతిర్లతలు మానేరు తీగలు ఉండటం వల్ల దీపాల యొక్క అవసరం లేకుండా ఉంది. అటువంటి లతలు ఉన్నాయట, ఈ కాలంలో దొరుకుతాయేమో. అదే మనం ఆ చెట్లకి ఆ బల్బులు చుడతారు కదా ఈ కాలంలో పెళ్ళిళ్ళలో వాటిలో. ఇదే ఆ జ్యోతిర్లతలు అల్లుకుని వాటి వల్ల వెలుగు వస్తుంది. అటువంటి లతలు ఉన్నాయి. ఆ కాలంలో కరెంట్ ఖర్చు లేదు. ఇప్పుడు ఈ కాలంలో లేవు, అవి వెళ్ళిపోయాయి. పక్షుల గూళ్ళు కలకల రావాలతో నిండి ఉన్నాయి.
సెలయేళ్ల నీటి సవ్వడి వల్ల ఇతరుల మాటలు వినిపించకుండా ఉంది. ముక్తాఫల ప్రకర సుందర బిందుపాత శీతాఖిల ద్రుమలతా తృణపల్లవానా లక్ష్మీమనస్తమిత పుష్ప వికాస భాజాం శక్నోతి కః కలయితుం గిరిమందిరాణం. అక్కడక్కడ ముత్యాలను పోలిన మంచు బొట్లు పడటం వల్ల చెట్లు, లతలు, గడ్డి పరకలు, చిగురించిన లేత కొమ్మలు చల్లగా ఉన్నాయి. చెట్లు ఎప్పుడూ వికసించిన పూలతో ఉండటం వల్ల వాటి శోభ ఎన్నటికీ తగ్గిపోకుండా ఉంది. ఈ విధంగా ఉన్న ఆ గిరిగ్రామంలోని ఇళ్ల యొక్క శోభను వర్ణించటానికి ఎవరికి సాధ్యమవుతుంది అంటారు. అంటే ఎవరికి సాధ్యం కాదు. ఇంత చెప్పి ఎవరికి సాధ్యమవుతుంది అని శక్నోతిక కలయితుం గిరిమందిరాణం. అటువంటి ఆ గిరిగ్రామాన్ని, ఆ గిరిగ్రామంలో ఉన్న ఇళ్లను చూస్తూ ఆ సరస్వతీదేవి, లీలాదేవి ముందుకు సాగారు అని చెప్పడంతో ఆ ఘట్టాన్ని, ఆ సర్గని పూర్తి చేస్తారు. దాని తరువాత పరమాకాశ వర్ణనం అనే సర్గని ప్రారంభించి ఇలా చెప్తున్నారు వశిష్ఠుల వారి మాటగా. తత్రతే పేతతుర్దేవ్యౌ గ్రామేంత శీతలాత్మని భోగమోక్ష శ్రియౌ శాంతే పుంసీవ విదితాత్మని. ఏ వర్ణన చేసినా కూడా అందులో ఒక ఉపదేశం, అందులో ఒక పాఠం, అందులో ఒక ఆధ్యాత్మిక తత్వం. అటువంటి శ్లోకం ఇది. వాళ్ళు వచ్చారు, చూశారు అని చెప్పే మాట ఎంత అద్భుతంగా ఉంది చూడండి. శాంతి మొదలైన సాధన సంపన్నుడు, శీతలాత్మని, శీతలమైన ఆత్మ. ఆత్మ అనే దానికి అనేక అర్థాలు. ఆత్మ అంటే మనస్సు, ఆత్మ అంటే శరీరం, ఆత్మ అంటే సర్వార్థము అని చెప్తారు. ఆత్మ అంటే అన్నీ చేసేది, అన్నిట్లో ఉండేది, అంతటా తానే ఉండేది కాబట్టి, అన్నీ తానైనది కాబట్టి ఆత్మ అనే దానికి ఏ అర్థాన్నైనా చెప్పచ్చు. అటువంటి ఒక పదం అది, ఎక్కడా దొరకని పదం అది ఆత్మ అనేది. మనం ఆత్మ అంటే ఏవో ప్రేతాత్మలు అవి ఇవి అని అనుకుంటాం. ఆత్మ అంటే అన్నీ, సర్వస్వం. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని, ప్రతి భాగాన్ని కూడా ఆత్మ అని పిలవచ్చు మనం. అటువంటి ప్రయోగాలు కూడా ఉన్నాయి మనకి వేదాంత శాస్త్రంలో, కావ్యాల్లో కూడా. ఇక్కడ శీతలాత్మని, శాంతచిత్తుడు అని అర్థం. ఆ మనస్సుని శీతలంగా, శాంతంగా పెట్టుకోవడానికి ఏమేం కావాలో అవన్నీ చేయాలి. అది చాలా ముఖ్యమైనది. మనస్సు చిత్తశాంతి అనేది లేకపోతే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేం. అందుకనే మాటి మాటికి ఆ చిత్తశాంతిని ఒక గ్రాఫ్ చూసుకుంటూ ఉండాలి. చిత్తశాంతి ఎక్కడ భంగం అవుతోంది అని. ఆ భంగమయ్యే ప్రదేశాలకు వెళ్ళకూడదు మనం. మన చిత్తశాంతిని భంగం చేసే పనులు, చిత్తశాంతిని భంగం చేసే మాటలు వినకూడదు. ఆ ప్రదేశాలకు వెళ్ళకూడదు. వాటికి అయినంత దూరంగా ఉంటే ఆధ్యాత్మికంగా ఎదుగుతాం మనం. అది అక్కడ శీతలాత్మని, శాంతి మొదలైన సాధన సంపన్నుడు, భోగమోక్ష శ్రియౌ శాంతే. శీతలం అంటే చాలా చల్లటి మనస్సు వాడిది, అంటే క్రోధాన్ని జయించి ఉన్నవాడు. శాంతే అంటే క్రోధాన్ని జయించి శాంతంగా ఉన్నవాడు. అటువంటి వాడు ఆత్మతత్వజ్ఞుడు అయిన పురుషుణ్ణి భోగమోక్షాలు సమీపించినట్టుగా, అది విశేషం. భోగమోక్ష శ్రియౌ శాంతే. భోగమొక లక్ష్మి, మోక్షమొక లక్ష్మి. భోగ్యలక్ష్మి, మోక్షలక్ష్మి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఇదేమిటి ఇన్ని లక్ష్ములు అంటే, అక్కడ వరలక్ష్మి, శ్రీలక్ష్మి ఈ పదాలకి భోగలక్ష్మి అని అర్థం. భుక్తి ముక్తి ప్రదస్యేమం, భుక్తిని ముక్తిని కూడా ఇచ్చేది ఇది ఈ శాస్త్రం. అలా ఎవరైతే ఆత్మచింతన చేస్తున్నారో వారు అన్ని సుఖాలకి దూరం అయిపోతారు అనేది చాలా పొరపాటు, చాలా తప్పు. అది అలా ఎక్కడ కనిపించదు, అలా ఎక్కడ చెప్పలేదు. అంటే వీళ్ళేదో వైరాగ్యం వస్తే వీళ్ళకి సుఖం లేకుండా పోతాం, అంత దరిద్రమే, అన్ని దుఃఖాలే, ఇంటి నిండా తినటానికి తిండి లేదు అని కాదు. ఈ ఆత్మచింతనతో సమస్త సుఖాలు వస్తాయి. ఆ వచ్చిన సుఖాలని ఎట్లా అనుభవించాలో వాడికి తెలుస్తుంది. అది ముఖ్యం. ఆ బ్యాలెన్సింగ్ వాడికి వస్తుంది. అది మాత్రమే కాదు, బ్రహ్మవేత్తని ఆరాధన చేస్తే కూడా ఇటువంటి ఫలమే వస్తుంది అని చెప్పారు. ఆ బ్రహ్మవేత్తని మనం, ఇది ఉపనిషత్తులో చెప్పిన మాట, అథర్వవేదంలో ఉపనిషత్తులో చెప్పిన మాట, నేను చెప్తున్న మాట కాదు. అలా బ్రహ్మవేత్తని అగౌరవపరిస్తే, అమర్యాద చేస్తే కనుక దానివల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయి అని కూడా చెప్పారు. అలాగే మనము ఆ బ్రహ్మశాస్త్రాన్ని తెలుసుకున్నా, మనం ఆత్మశాస్త్రాన్ని తెలుసుకున్నా, లేదా తెలిసిన వాళ్ళని మనం గౌరవించిన, వాళ్ళని ఆశ్రయించినా కూడా మనకి భోగము మోక్షము రెండు,
శరీరం ఉన్నప్పుడు సుఖంగా ఉండాలి. ఏడుస్తూ ఏడుస్తూ రోగాలతో పోవాలని ఎవరు చెప్తారు? ఏ శాస్త్రం చెప్తుంది? ఏ శాస్త్రం అలా చెప్తూ రోగాలుంటే సాధన కూడా చేయలేం కదా మనం. అలా కాకుండా మన సాధనకి భంగం కలిగించినట్టుగా మనం జీవితాన్ని గడుపుతూ ఆ జీవితం తరువాత విదేహముక్తిని పొందించే లక్షణము గుణము ఈ శాస్త్రానికి ఉంది. అలా భోగమోక్ష శ్రియౌ, భోగము మోక్షము అనే లక్ష్ములు ఒకే ఏకకాలంలో, అంటే ఇహపరాలు అంటాం కదా, అలా ఇహపరాలు మాత్రమే కాక, పరం అంటే స్వర్గమని, కానీ ఇక్కడ పరం అంటే మోక్షము అని అర్థం. ఇహపరాలు అంటే మళ్ళీ స్వర్గానికి వెళ్ళి అక్కడ పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ లోకానికి వచ్చి ఇవన్నీ తాపత్రయాలు ఎందుకు? ఆ స్వర్గాన్ని దాటేసి వెళ్ళిపోదాం, ఆ కాంపౌండ్ని దాటేసి వెళ్ళిపోదాం. ఆ కాంపౌండ్లో కూడా మళ్ళీ పడటం ఎందుకు? ఇహం నుంచే పరాన్ని మోక్షాన్ని పొందుదాము. అంటే పరం అనేదానికి అనేక అర్థాలు. పరాపర విద్యలు అని విని ఉంటారు మీరు. పరావిద్య, అపరావిద్య. అక్కడ పరావిద్య అంటే పరా అంటే చాలా గొప్పది అని, కానీ పరావిద్యకు అక్కడ అర్థాలు ఏం చెప్పారు అంటే 4 వేదాలు, షట్శాస్త్రాలు, షడంగాలు ఇవన్నీ కలిపితే పరావిద్య. ఇవి కాదు, అపరావిద్య తెలుసుకోవాలి అన్నారు. వీటి సహాయంతో అపరావిద్యని తెలుసుకోవాలి. అంటే ఇది పనికిరాంది అని కాదు, దీనితో అది తెలుస్తుంది అని. అంటే అపరా అంటే మనం వేరే విరుద్ధార్థాన్ని తీసుకుని అపరా అంటే పనికిరాంది అని అర్థం చెప్పుకోకూడదు. అక్కడ పరావిద్య, అపరావిద్య విచిత్రంగా అర్థం చేసుకోవాలి. అక్కడ ఆ భాష్యం కూడా అలాగే ఉంది. అలా ఇక్కడ పరం అంటే మోక్షం అనే అర్థం. ఇహపరాలు అన్నప్పుడు మోక్షార్థాన్ని తీసుకుంటే మనం అది స్వర్గసుఖం కాకుండా దాన్ని అతిక్రమించిన సుఖం. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి. స్వాత్మానందం అది. స్వాత్మానందం ముందు ఏ ఆనందము పనికిరాదు అని చెప్పారు. స్వాత్మానందం అంటే తనలో తనకి తనతో వచ్చే ఆనందం. ఆ ఆనందం ముందు ప్రపంచంలో ఏ ఆనందము పనికిరాదు. అటువంటి ఆనందాన్ని పరము అని అర్థం చేసుకోవాలి. అటువంటి ఆనందాన్ని మోక్షము అని అర్థం చేసుకోవాలి. ఆ భోగమోక్ష శ్రీ లక్ష్మి పుంసీవ విదితాత్మని ఒకేసారి సమీపించినట్టుగా ఆ స్త్రీలిద్దరూ కూడా ఆ గ్రామంలోకి ప్రవేశించారు. అది ఆ గ్రామము చల్లగా ఉంది. ఎంత వర్ణన చూడండి. ఒక చిన్న శ్లోకంలో అన్ని విషయాలు పెట్టారు. వాళ్ళిద్దరూ ఆ గ్రామంలోకి వచ్చారు. మనమైతే ఏమంటాం? వాళ్ళిద్దరూ అలా వచ్చారంటాం అంతే. కానీ ఆయన ఆ మాటని ఎంత చక్కగా చెప్పారు చూడండి. అక్కడ ఒక గొప్ప విషయం కూడా ఉంది మనకి. కాలే నైతావతా లీల తేనాభ్యాసేన సాభవత్ శుద్ధ జ్ఞానైక దేహత్వాత్ త్రికాలా మలదర్శిని. లీలాదేవి అభ్యాస బలంతోనే జ్ఞానమయ దేహాన్ని ధరించి, ఇది ఎలా సాధ్యమైంది? ఇలా లోపలికి వెళ్ళి ఆ హృదయంలో చేరి ఆ హృదయాకాశంలో ఇవన్నీ చూడటం ఎలా సాధ్యమవుతుందండి? ఎవరి వల్లనే అవుతుందా? మనం ఈ చర్మచక్షుస్సులతోనే చూడలేము. అటువంటిది లోపలికి వెళ్ళేలా చూసింది అంటే అదే మరి మనోమయ శరీరం అంటే, అదే మరి ఆతివాహిక దేహం అంటే, అదే మరి జ్ఞానమయ దేహం అంటే. ఆ జ్ఞానమయ దేహాన్ని ధరించి శుద్ధ జ్ఞానైక దేహత్వాత్, శుద్ధ జ్ఞానమే ఏకదేహం, అది తప్పించి వేరే దేహం లేదు అక్కడ. పాంచభౌతిక శరీరం కాదది. ఆ పాంచభౌతిక శరీరాన్ని విడిచిపెట్టి ఆ పాంచభౌతిక శరీరంలోనే లోపల ఉన్న ఆ హృదయ కోశంలోకి ప్రవేశించి ఆ చిదాకాశంలోకి ప్రవేశించి అక్కడ దర్శిస్తూ ఉన్నది. జ్ఞానమయ దేహాన్ని ధరించింది కాబట్టి మనం ధ్యానంలో ఏమవుతాం? ఉన్నాం, కానీ ధ్యానంలో మనకి ఒక గొప్ప శరీరం వస్తుంది. ఏం శరీరం అది? అదే జ్ఞానమయ శరీరం, అదే మనోమయ శరీరం, మనస్సు. అది దానికి ఎంత శక్తి ఎంత బలము అని ఎవరు చెప్పలేరు. అటువంటి శక్తితో ఉన్న దేహం అది. అదే అభ్యాసాన్ని పెంచుకుంటే మనం మెలకులో ఉన్నా కూడా ఆ ధ్యాన శరీరంతో ఉండవచ్చు. అది అభ్యాసంతో నిదానంగా వస్తుంది. అలా అలా క్రమక్రమంగా 10 నిమిషాలు 20 నిమిషాలు అరగంట గంట అలా పెంచుకుని వెళ్ళగలిగితే మనకి ఆ శరీరం వస్తుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని విషయాలను గ్రహించగల శక్తి వచ్చింది తనకి. అందుకనే 800 జన్మల క్రితం జరిగిన ఆ ఘట్టాన్ని తాను చూస్తోంది. లేకపోతే ఎలా సాధ్యం ఇది? మనం ఎవరైనా ఫోటో తీసి చూపిస్తే కూడా నమ్మలేం మనం. ఏదో ఆ కాలంలో ఫోటో దొరికింది, ఒక 200 సంవత్సరాల క్రితం ఫోటో దొరికింది ముత్తాత గారిది అంటే ఇది పెయింటింగా ఫోటోనా అని ఆశ్చర్యపడతాం మనం. నమ్మలేం. అటువంటిది
ఆ 800 జన్మల క్రితం వెళ్ళి అక్కడ జరిగిన దాన్ని చూడాలి అంటే అది మనోమయ శరీరంతోనే సాధ్యము. అందువల్ల 3 కాలాలు తనకు అక్కడ తెలుస్తున్నాయి. త్రికాల అమలదర్శిని, అమలత్వంతో ఆ త్రికాలాల్ని చూసే శక్తి తనకి వచ్చింది ఆ లీలాదేవికి. ఇక సరస్వతి అమ్మవారి గురించి నేను మీకు చెప్పాల్సిన పని లేదు, ఆమె ఎప్పుడూ కూడా ఆ స్థితిలోనే ఉంటుంది. అథ సస్మార సర్వాస్తాహ ప్రాక్తని సంసృతేర్గతి సా స్వయం స్వరసేనైవ ప్రాగ్జన్మ మరణాదికాహ. అందువల్లనే అంటే ఆ జ్ఞానమయ శరీరాన్ని ధరించింది కాబట్టి తను ఆమె పూర్వజన్మలు మాత్రమే కాక జననాలు మరణాలు సంసారం యొక్క గతుల గురించి శ్రమ పడకుండా అనాయాసంగా తెలుసుకుంది. స్వరసేనైవ అంటే తనలో కలిగిన ఆ శక్తి వల్ల తాను స్వయంగా శ్రమ పడకుండా సులువుగా తెలుసుకోగలుగుతోంది. అలా తెలుసుకుంటున్న ఆ లీలాదేవి సరస్వతీదేవితో ఏమంటోంది అంటే, దేవి దేశమిమం దృష్ట్వా త్వత్ప్రసాదాత్ స్మరామ్యహం ఇహ తత్ప్రాక్తనం సర్వం చేష్టితం చేష్టితాంతరం. అమ్మా, నీ కృపతో త్వత్ప్రసాదాత్ నువ్వు ప్రసన్నురాలవయ్యావు. భగవంతుడు సద్గురువు మన విషయంలో ప్రసన్నుడైతే సిద్ధించనిదేముంది? ఆయనే మన వైపు ఉన్నప్పుడు అన్నీ కావాలి అని కోరుకోవాల్సిన పనే లేదు. అంటే అన్నీ ఆయన్ని అనుసరించే ఉన్నాయి కాబట్టి, ఆయన అధీనంలోనే ఉన్నాయి కాబట్టి, ఆయనే మన వైపు ఉంటే ఇంకా ప్రపంచంలో దేనికోసం అడగాలి, దేనికోసం తాపత్రయపడాలి? నీ ప్రసాదం అంటే నువ్వు ప్రసన్నురాలవయ్యావు, నువ్వు అనుగ్రహించావు. నీ అనుగ్రహంతో, నీ ప్రసాదంతో త్వత్ప్రసాదాత్ స్మరామ్యహం, ఈ దేశాన్ని, ఈ లోకాన్ని, ఈ ప్రాంతాన్ని నేను చూస్తూ ఉంటే నాకు పూర్వజన్మ స్మృతులు గుర్తొస్తున్నాయి. పూర్వజన్మలో నేను ఎలా ఉన్నాను, అక్కడ ఏ కర్మలు చేశాను, అవన్నీ కూడా నాకు గుర్తొస్తున్నాయి. ఇహ తత్ ప్రాక్తనం సర్వం చేష్టితం చేష్టితాంతరం. అక్కడ నేను చేసింది మాత్రమే కాక ఆ జన్మలో నాతో పాటుగా ఎవరెవరు ఏ కర్మలు చేశారో అది కూడా నాకు గుర్తొస్తుంది. ఇది విశేషం. అంటే మళ్ళీ నేను ఆ జన్మలోకి వెళ్ళగలిగాను అని అర్థం. అంత ఆ జన్మలోకి వెళ్ళాను అంటే అక్కడ మళ్ళీ అరుంధతి లేచి తిరుగుతోంది అని కాదు, అట్లా అనుకోవద్దు. ఆ జన్మలో ఏమేమి చేశానో అవన్నీ కూడా నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి. దీనిని నేను నీకు చెప్పదలుచుకున్నాను అని చెప్పి ఆ లీలాదేవి తన పూర్వజన్మలో తాను చేసిన ఆ చేష్టలు, క్రియలు అవి ఎలా ఉన్నాయి అని చెప్తుంది. ఇది చాలా ఒక ముఖ్యమైన ఘట్టం. ఇది పూర్వజన్మని ఆమె స్మరణ చేసుకుని చెప్తోంది. ఆ పూర్వజన్మలోనే తాను సాధన చేసి ఉంటే మళ్ళీ ఈ జన్మ వచ్చేది కాదు. అక్కడ చేయలేకపోయింది కాబట్టి ఇన్ని జన్మలు వచ్చాయి అని చెప్పటం ఒకటి. అక్కడ ఏ పొరపాట్లు చేసింది తాను, అది ఒకటి, అది మనం తెలుసుకోవాలి. తర్వాత ఎలా ఉండాలి, ఎలా ఉంది తను, అది ఒకటి. ఇవన్నీ కూడా మనకి చెప్పటం వల్ల మనం ఎలా ఉండాలి అంటే గృహస్థితి తాను గృహంలో ఉంటూ ఎట్లా ఉంది, గృహస్థుగా ఉంటూ ఎట్లా ఉంది, అది కూడా మనకి తెలుపుతోంది ఆ లీలాదేవి. పూర్వం నేను ఇక్కడే ఒక బ్రాహ్మణిగా జన్మించాను, అంటే బ్రాహ్మణ భార్య, బ్రాహ్మణిగా జన్మించాను. అప్పుడు నా శరీరము శిథిలమైపోయి, సడలిపోయి, మాసిపోయి, ఎండిపోయి ఉంది. వయస్సు అయింది. క్రమంగా ఆ వయస్సు అవుతున్న కొద్దీ శరీరం అలా క్షీణించి మాసిపోయి, ఎండిపోయి, పాలిపోయి అలా శిథిల స్థితికి వచ్చింది. నా అరచేతితో ఎండిన దర్భలను చీల్చటం వల్ల పుళ్ళు పడి అది మొద్దుబారిపోయి ఉంది. ఎప్పుడూ ఇదే పని. హోమానికి, ఆ వంటలకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవటం, ఆ దర్భ పుల్లలు చాలా కష్టం. వాటిని సమిధలు తయారు చేయటం, దర్భలు తయారు చేయటం. కానీ ఎప్పుడూ అలా ఆ దర్భల్ని కోసుకోవటం వల్ల వేళ్ళు అన్నీ కోసుకుపోయాయి, ముద్దుబారిపోయింది, పుళ్ళు పడిపోయాయి. ఆ పుళ్ళని కూడా లెక్క చేయలేదు నేను. అలాగే శరీరం అంతా, ఒళ్ళంతా అట్లా అయిపోయింది. చేతులు మొద్దుబారిపోయి ఉన్నాయి. అలా అది చూస్తోంది తను, ఆ దృశ్యాన్ని చూస్తోంది. ఏమిటి అయినా కూడా పట్టలేదంటే ఎంత నేను ఆ కర్మలో మునిగిపోయి ఉన్నాను అని అర్థం. అంటే ఆధ్యాత్మిక సిద్ధి కావాలి అంటే కర్మల నుంచి దూరంగా రావాలి అని కదా, అప్పుడే ఆధ్యాత్మిక సిద్ధి అవుతుంది అని. కర్మలతో సిద్ధిస్తుందా అంటే కర్మలతో చిత్తశుద్ధి, ఆ చిత్తశుద్ధి కోసము
కర్మల్ని చేయాలి, అది సంకల్పం మనలో ఉండాలి. కామ్యంగా చేస్తే పనులు అది కామ్యానికే అంతే, ఆ కోరికల వరకే అంతే. కానీ ఈ కోరికలే జీవితం కాదు కదా. ఈ జన్మ తరువాత ఇంకా ప్రయాణం ఉంది మంది. లేదా బ్రహ్మలో చేరిపోవాలి, లేదా ప్రయాణం చక్కగా సాగాలి. ఎప్పుడో ఎన్నో జన్మలకైనా కూడా బ్రహ్మస్థితి మనకు కలగాలి. అందుకనే కదా జన్మ. అలా కాకపోతే ఎలా వ్యర్థమైపోతుంది అని చెప్తుంది అక్కడ. భర్తు కులకరీ భార్య దోహమంథాన శాలిని మాతా సకల పుత్రాణం అతిథీనాం ప్రియంకరి. పాపం ఎంతోమంది ఆడవాళ్ళు అలాగే ఉండిపోతారు. ఆ భర్తలు కూడా పట్టించుకోరు. పాపం ఈ ఆడవాళ్ళు ఏమిటి, సుఖంగా ఉన్నారా, తిన్నారా, పడుకున్నారా, ఆరోగ్యం బాగుందా, అడిగే నాథుడు కూడా ఉండడు ఇళ్లలో. వాళ్ళ పాటికి వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు లేచారు, ఎప్పుడు పడుకున్నారు, తెల్లవారుజామున లేచారు, రాత్రి 12ంటికి పడుకున్నారు, అంతే. వాళ్ళు సేవలు చేస్తున్నారు, వీళ్ళు చేయించుకుంటున్నారు సేవలంతా. వీళ్ళు ఒక యాత్ర చేశారా, వీళ్ళు ఒక నవ్వారా, వీళ్ళు ఒక తిన్నారా, వీళ్ళ ఆరోగ్యం బాగుందా, ఏమిటి, వీళ్ళకి ఏం కావాలి, అడిగే నాథుడు లేడు, వాళ్ళు అలాగే ఉండిపోతారు. ఇది చాలామంది ఇళ్లలో జరుగుతూ ఉంటుంది. ఇది మహాపరాధము, మహాపాపము. అందుకే తీర్థయాత్రలను ఏర్పాటు చేశారు. అందుకే పుష్కరాలు కూడా అందుకే ఏర్పాటయ్యాయేమో అని నాకు అనిపిస్తుంది. కనీసం 12 ఏళ్లకైనా ఒకసారి ఆ పుష్కరానికైనా తీర్థయాత్ర అనే నెపంతో పోయిరండి అని. ఏదో సత్రంలో అన్నం పెడతారు, తిని రావచ్చు. రోజు వండుకోవటం, పాత్రలు కడుక్కోవడం, ఇదేనా జీవితము? చూడాలి ప్రపంచాన్ని. ఎలా చూడాలి? పరమాత్మ వ్యాపించినట్టుగా చూడాలి. చూడాలి అంటే మనం వెళ్ళాలి తీర్థయాత్రలకి. కనీసం అదైనా లేదు. పోని మనస్సుని ఆహ్లాదపరుచుకోవడానికి, లేదా కొద్దిగా ఆ ధ్యానాన్ని కలగటానికి ఎక్కడో మంచి ప్రదేశాల్లో చాముండి కొండ ఉంది, ఇటువంటి వాటికి ఆశ్రమం ఉంది. ఆ వచ్చినప్పుడైనా కనీసం కాసేపు కళ్ళు మూసుకుని ఆధ్యాత్మికంగా ఉండొద్దా మనం? లేకపోతే జన్మ వ్యర్థమైపోదా? అలా నేను వ్యర్థం చేసుకున్నాను ఆ జన్మని అని చెప్తుంది. ఆయన అలాగే ఉండిపోయాడు. ఆ వశిష్ఠుడు అంటే చాలామంది అనుకున్నారు వశిష్ఠ మహర్షి అని. కాదు, ముందే చెప్పారు. ఎవరో ఈ మధ్య ప్రశ్న అడిగారు, అందుకే చెప్తున్నాను. ఈ వశిష్ఠుడు అంటే వశిష్ఠ వేద విద్వాంసుడు, బ్రాహ్మణుడు అంతే. ఆయన వశిష్ఠ మహర్షి కాదు, ఆయన దగ్గరవాడు. వశిష్ఠ మహర్షికి దగ్గరవాడు అంటే కొద్దిగా వేదం అంతా చదువుకున్నాడు, కానీ అనుభవానికి రాలేదు. ఆమె పేరు కూడా యాదృచ్ఛికంగా అరుంధతి అని, నా వశిష్ఠుడి భార్య పేరు. ఇద్దరి పేర్లు అలాగే ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అలా కలిసి వస్తాయి కదా పేర్లు. అలాగే నేను కవ్వంతో పెరుగు చిలుకుతూ ఉండేదాన్ని. ఇదే పని కదా. ఇంకా పూర్వకాలంలో ఆస్తి అంటే ఏమిటి? పాలు, పెరుగు, పాడి పంట, ఇదే ఆస్తి. ఆ కవ్వంతో పెరుగు చిలుకుతూ ఉండేదాన్ని. భర్త యొక్క వంశాన్ని వృద్ధి చేసిన దానిని నాకెంతోమంది పుత్రులు ఉన్నారు. భర్త యొక్క వంశాన్ని వృద్ధి చేయాలి, ఎంతోమంది సంతానం, నాకు ఆనందము, సంతోషము ఆ పుత్రుల్ని చూసి. అతిథులను సేవించి వారికి ఎంతో సంతోషాన్ని కలిగించాను. వచ్చిన వాళ్ళని ఆనందపరచటం, వాళ్ళకి అన్నం పెట్టామా, వాళ్ళు పడుకున్నారా, వాళ్ళు సంతోషంగా ఉన్నారా, ఎప్పుడూ ఇదే తాపత్రయం. అతిథులు రాకపోతే ఎదురు చూడటం, అతిథులు వస్తారేమో అని. పాపం ఇది మన ఒక సంస్కారం అట్లా ఉంటుంది, ఆ సంప్రదాయం అట్లా ఉంది. కానీ ఆత్మస్థితినే, ఆత్మశాంతినే మర్చిపోతే ఇవన్నీ చేస్తున్నాను కదా అని చెప్పి చేయాలి, ఇవన్నీ చేయాలి. కానీ మూలాన్ని, అసలైన దాన్ని మర్చిపోకూడదు. అది కొన్ని సందర్భాల్లో అలా మనం కర్మల్లో మునిగిపోతే మూలాన్ని మర్చిపోతాం. అది మన చేతుల్లో లేదు. అది దేవతలను, బ్రాహ్మణులను, సాధువులను భక్తితో చూశాను, వారిని పూజించాను. పాలు, నెయ్యి నా శరీరానికి అంటుకుని ఉండేవి. ఎప్పుడు ఇదే జిడ్డు, శరీరం అంతా జిడ్డు. స్నానం చేసినా కూడా పోయేది కాదు, ఎప్పుడు అట్లా ఉండేదాన్ని. వేయించటానికి ఉపయోగించే పాత్ర, దాని భర్జన పాత్ర. హవిస్సును వండే పాత్ర. హవిస్సు అంటే తెలుసు కదా, హవ్యం, అగ్నికి సమర్పణ చేసే హవిస్సును వండే పాత్ర. అది అగ్నిలోనే పెట్టి వండుతారు. రేపు శ్రౌతేష్టి జరుగుతుంది చాతుర్మాస సందర్భంలో, అప్పుడు చూడొచ్చు. అక్కడే పెట్టి వండుతారు. అది నల్లగా అయిపోయి ఉంటుంది, అక్కడే వండాలేదు, బయట స్టవ్లో వండటానికి వీల్లేదు. అది ఆ పాత్ర, అది దాన్ని కడుక్కోవటము, కుండ మొదలైన గృహానికి అవసరాలైన వస్తువులను శుభ్రం చేసుకోవటము, ఇదే పని నాకు, వేరే ఏం లేదు. ఆ పాత్ర బాగా తోమి పెట్టినా కూడా మళ్ళీ కొంతమందికి ఏదో అనుమానం, బాగలేదేమో, మళ్ళీ తీసి తోమటం, మళ్ళీ పెట్టడం, ఇదే పని. ఇది ఒక దేవతారాధనలాగా అయిపోయింది నా కథ అని చెప్తోంది పాపం తన స్థితి. నిత్యమన్న లవాక్తైక కాచ కంబు ప్రకోష్ఠక జామాతృ దుహితృ భ్రాతృ పితృమాతృ ప్రపూజని. అంటే ఇవన్నీ ఇంట్లో చేయకూడదని కాదు, కానీ అసలు
ఆధ్యాత్మికానికి అందుకే ఆ మాట చెప్పారేమో నన్ను అనిపిస్తుంది. స్త్రీలకి ఆధ్యాత్మికంలో ప్రవేశం లేదు, వేదాంతం చదవకూడదని భయం వీళ్ళకి. పనిచేసేవాళ్ళు ఎవరు? అట్లా ఎక్కడా చెప్పలేదు. స్త్రీలకు ఆధ్యాత్మికం లేదు అని ఎక్కడా చెప్పలేదు. ప్రారంభంలోనే చెప్పారు కదా, ఎవరికైనా కూడా ఈ శాస్త్రం అధికారులే, ఎవరైనా కూడా ఈ శాస్త్రాన్ని చదవచ్చు, అందరికీ అవసరం. అట్లా బ్యాలెన్స్ చేసుకోగలగాలి వీళ్ళు. అది లేక ఎప్పుడూ కర్మల్లోనే వీళ్ళు మునిగిపోయి వాళ్ళని కూడా ఎప్పుడూ పనులు చేయిస్తూ ఒక సేవకుల్లాగా చూడటం అనేది చాలా ఘోరమైనది కృత్యం. అది చేతికి ఒకే గాజును, ఇది మనకి దత్తదర్శనంలో ఆ 24 మంది గురువుల్లో కనిపిస్తుంది. ఒకే గాజుని వేసుకుని ఉండేదాన్ని నేను. ఎందుకంటే పరస్పరం అవి కొట్టుకోవటం వల్ల కాచ కంబు ప్రకోష్ఠక అంటే అది గాజనే అంటాం కదా మనం. బంగారం గాజు అంటాం, మట్టి గాజు అంటాం. అది గాజు అంటే గాజుతో తయారైంది. అది పక్కపక్కనే ఉంటే 2-3 అవి పనులు చేస్తున్నప్పుడు కొట్టుకుని పగిలిపోతాయేమో అని ఒకే గాజు వేసుకునేదాన్ని. పాపం ఎంతోమంది ఎట్లా ఉంటారు. అలాగే ఒకే గాజు వేసుకుంటూ ఉండేదాన్ని నేను. ఎప్పుడు అన్నదానం చేస్తూ ఉండటం వల్ల అది నాకు చాలా ఇష్టమైంది. ఇంటికి వచ్చిన వాళ్ళకి అన్నదానం చేస్తూ ఉండటం వల్ల అతిథి సేవ వల్ల ఏమైంది అంటే ఆ అన్నం మెతుకులన్నీ కూడా ఎప్పుడు ఆ గాజుకి అంటుకుని ఉండేవి. అది గుర్తు. ఎందుకంటే ఎంత క్లీన్ చేసినా కూడా అవి అంటుకుంటూ ఉంటాయి కదా. నిరంతరం ఇదే పని. వాళ్ళు రావటము, తినేసిపోవటం, వాళ్ళకి వడ్డించటము, మళ్ళీ పాత్రలు కడుక్కోవటం, మళ్ళీ వంట, ఇదే పని ఆవిడ. పాపం నిరంతరంగా అన్నదానం చేస్తూ ఉండటం వల్ల దానికి ఒక మెతుకు అంటుకుని ఉండేది ఎప్పుడు కూడా. నేను కూతురు, అల్లుడు, తమ్ముడు మొదలైన వారిని ప్రేమగా చూసుకుంటూ ఉండేదాన్ని. వాళ్ళకి కావాల్సినవి కూడా తనే అడగాలి. తల్లిదండ్రులు మొదలైన పెద్దలను సేవిస్తూ ఉండేదాన్ని. ఆ దేహం సద్మభృత్యైవ ప్రక్షీణ దినయామిని వాచం చిరమితి వాదిన్యనిషమాకుల. దేహం ఉన్నంతకాలము పని పాటలు చేస్తూ, ఆ దేహం రాత్రింబౌళ్ళు ఇదే పని, ఇంకా వేరే పని లేదు. తర్వాత ఇంటిలో వారికి కావలసినవి తొందరగా అందించాలి అని ఒక తాపత్రయం. వాళ్ళు లేవంగానే కాఫీ అందించాలి, వాళ్ళు బయటికి వెళ్తున్నారంటే కండువా అందించాలి, చెప్పులు పెట్టాలి, ఇదే తాపత్రయం. కాబట్టి పరిగెత్తుతూ ఉండేదాన్ని. నేను పరిగెత్తడమే కాదు, ఆ పని వాళ్ళని కూడా చిరం తొందరగా చేయండి అంటూ ఉండేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి అందివ్వాల్సినవి టైంకి అందివ్వలేకపోతానేమో అని ఒక భయం, వాళ్ళ మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమతో నేను వీళ్ళని కూడా తొందర పెడుతూ, ఆ దాసీ జనాన్ని కూడా తొందర పెడుతూ నేను కూడా ఒక దాసిలాగా అయిపోయాను. అక్కడ సద్మభృత్యైవ, నిరంతరంగా భృత్య, ఒక పని అమ్మాయిలాగా, పని మనిషిలాగా అయిపోయాను నేను. ఇంట్లో ఎట్లా ఉన్నాను నేను? యజమానురాల్ని, కానీ ఒక పని అమ్మాయిలాగా తయారైపోయాను. ఎప్పుడు ఆ పనులే చేసుకుంటూ వీళ్ళని కూడా తొందర పెడుతూ అలా ఉండేదాన్ని నేను. అది నా జీవితం. కాహం క ఇవ సంసార ఇది స్వప్నేప్యసం కథ. ఇది కథ నాది. ఎప్పుడైనా ఒకసారి కూర్చొని నేను ఎవరు ఆలోచించానా? లేదు. అసలు ఆలోచన వచ్చిందా? నాకు లేదు. ఎవరైనా అడిగితే ఏమంటా నేను? పని మనిషిని అంటానేమో తెలియదు. ఎవరమ్మా నువ్వు అంటే అరుంధతి అని చెప్పడం కూడా మర్చిపోయింది ఆ స్థితి. ఏం చేస్తుంటారు మీరు అంటే నేను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటాను. పని మనిషికి ఈమెకి తేడా లేదు. ఈమె సోఫాలో కూర్చుంటుంది, పని మనిషి కింద కూర్చుంటుంది, అంతే తేడా. ఇద్దరూ ఒకే రకంగా ఉన్నారు. అలా నేను ఉండిపోయి కాహం క ఇవ సంసార, నేను ఎవరిని, ఈ సంసారం ఏమిటి అనేది ఎప్పుడైనా నాకు ఆలోచన వచ్చిందా? రాలేదు. ఇది బయటికి చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ మనసులో వచ్చిందనుకోండి, భర్త కోపడతాడు, పిల్లల మీద ప్రేమ ఉంటుంది, అయ్యో వీళ్ళు ఏమైపోతారో అని. అది మనస్సులో అయినా కలగచ్చు మనకి ఆ భావన. దానివల్ల ఏమీ తప్పులేదు. ఎక్కడికి పారిపోకుండా చేసే సాధన అయితే. పారిపోవాలి అని చెప్పటం అభిప్రాయం కాదు అక్కడ. జాయా శ్రోత్రియ మూఢస్య తాదృశస్యైవ దుర్ధియ. కలలో కూడా నాకు ఈ ఆలోచన రాలేదు. కలలో కూడా నన్ను గురించి నేను తెలుసుకోవాలి అని నేను కలలో కూడా అనుకోలేదు. స్వప్నేపి అసంకథ. పోనీ స్వప్నంలో అయినా చూశానా? లేదు. ఎక్కడ అసలు ఆ వాసన ఉంటేనా? లేదు. అసలు ఆ ప్రసక్తే రాలేదు నాకు. ఎందుకు అంటే లోకజ్ఞానం లేనివాడు, జాయా శ్రోత్రియ మూఢస్య, అతిగా కట్టుబాట్లను పాటించేవాడు. అబ్బా, కొంతమంది ఉంటారండి మహాఛాందసులు. వాళ్ళకి అర్థమే తెలియదు. వాళ్ళకి మడి అంటే ఏమిటి అర్థం తెలియదు వాళ్ళకి. ఈ మడి అనే పదం ఎందుకు వచ్చింది తెలియదు. విపరీతం చేస్తారు.
విపరీతం అంటే ఆ విపరీతం ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది అంటే అసహించుకోవటం, జనాన్ని తిట్టటం, ఓయ్ భోయ్ అనటం. ఇది పరమాత్మ ఇష్టపడడు. నువ్వు ఎందుకు మడి కట్టుకున్నావు? నీ మనస్సుకి మడి కట్టావు. శరీరం ద్వారా మనస్సుకి మడి కట్టావు. మడి కట్టడం అంటే ఏమిటి? నీళ్లు పట్టటము అని. మడి అంటే అర్థం అదే కదా. ఇప్పటికీ రాయలసీమలో మడి అంటారు, కన్నడ కూడా పదాన్ని వాడతారు. మడి అంటే నీరు బయటికి పోకుండా చుట్టూ కట్టాం మనం మట్టితో, అప్పుడు నీరు లోపల ఉంటుంది. అలాగే మనస్సు బయటికి పోకుండా శుద్ధంగా స్నానం చేసి స్వచ్ఛమైన వస్త్రాలు ధరించి మనస్సుని మడి కట్టాం, కట్టడి చేశాం. అది శరీరంతో సాధ్యమవుతుంది. మరి మనస్సు మీద దృష్టి లేకుండా కేవల శరీర దృష్టి ఉంటే దానివల్ల ఏమి ప్రయోజనము? కోప్పడుతున్నావు నువ్వు మడి కట్టుకుని, పూజ చేస్తూ కోప్పడుతున్నావు, పితృకార్యం చేస్తూ కోప్పడుతున్నావు. సిద్ధించదు అని చెప్తున్నారు, కోప్పడితే సిద్ధించదు అని చెప్తారు. విశ్వామిత్ర మహర్షి రామాయణంలో చెప్పారు కదా, నేను ఒక శాపం ఇచ్చి రాక్షసుల్ని భస్మం చేయగలను, కానీ పూజా కార్యక్రమంలో ఉన్నవాడు, యజ్ఞయాగాదులు చేస్తున్నవాడు, సాధన చేస్తున్నవాడు కోపపడకూడదు. కోపిస్తే వాడి సిద్ధి అంతా కూడా నాశనం అయిపోతుంది. నేను పైగా సిద్ధాశ్రమంలో ఉన్నాను అని విశ్వామిత్ర మహర్షి చెప్తారు కదా. అది మనం అర్థం చేసుకోకుండా ఏదో పొరపాటున ఎవరో ముట్టుకున్నారు తెలియక ఏం చేస్తాం? వెంటనే అపవిత్ర పవిత్రవా సర్వావస్థాంగతోపివా స్మరేత్ పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. ఎవరైనా సరే, ఇది జాతి మత కులం వివక్ష చెప్పట్లేదు నేను, ఎవరి కోసం అని కాదు. పూజ చేసే వాళ్ళందరూ ఆ సమయంలో గొప్పవాళ్లే. ఎవరైనా పూజకు సంకల్పించారు అంటే ఆ సమయంలో ఎవరిని ముట్టుకోవాల్సిన పని లేదు. ఎవరైనా సరే, శూద్రుడా బ్రాహ్మణుడా అనే ప్రశ్నే కాదు, ఎవరికి పూజా సమయంలో కోపం రాకూడదు. అది తప్పు, అది దోషం. అది అలా ఈ విపరీతమైన కట్టుబాట్లు అంటే కొంతమంది చేస్తూ ఉంటారులేండి, అది మీకు తెలుసు. అది విపరీతంగా ఎలా చేస్తారు అనేది షో మడి కొంతమంది చేస్తారు. అలా అని నేను అది ఆ శ్రోత్రియత్వాన్ని తిట్టడం అభిప్రాయం కాదు, అర్థం చేసుకోలేదు వాళ్ళు అని చెప్తున్నాను. వాళ్ళు దాన్ని పట్టుకోలేదు అని. ఎందుకంటే దానివల్ల ఏదో అశాంతి, అలజడి, అది మనకి శాంతి ఇవ్వాల్సింది కాస్త అశాంతికి కారణమైపోతుంది. అలా కాకూడదు, అది చాలా పొరపాటు. అందుకనే తీర్థయాత్రల్లోనూ తీర్థయాత్ర దేవస్థానానికి వెళ్ళినప్పుడు అటువంటి సందర్భాల్లో దోషం లేదు, అన్నదోషం లేదు అన్నారు. అంటే అక్కడైనా కనీసం వీడు శాంతిగా ఉండని అని అక్కడికి వెళ్ళి మళ్ళీ తాపత్రయపడతాడు. విపరీతమైన కట్టుబాట్లను పాటిస్తూ ఛాందసంగా ఉన్నాడు. ఛాదస్థం అంటాం కదా, ఛాదస్థం అనేది ఛాందసంగానే వచ్చింది. విపరీతమైన ఛాదస్థంగా ఉన్నాడు. మలిన బుద్ధి కలవాడు. అందుకనే దుర్ధీయ. ఎప్పుడైనా ఆత్మచింతన చేస్తేనా దుర్ధీయ. అందుకనే మలిన బుద్ధి అయిన నా భర్త నాలాగానే ఇంటి పనులలో మునిగి తేలిపోతూ ఉండేవాడు. అంటే ఆయన కూడా ఇదే పని, ఆ ఇంటి పనులు చేసుకోవటం, అదే ఆ పనిలో మునిగిపోయి ఉన్నాడు. మేమెవరము, ఈ సంసారం ఏమిటి అనేది ఎప్పుడూ కూడా మాకు ఆలోచన కలలో కూడా రాలేదు. మేమిద్దరము సంభాషణ చేయలేదు, సరే, మాకు కూడా విడివిడిగాను కలలో కూడా ఈ విషయం అందలేదు. అలా ఉండిపోయాం మేము. ఎందుకని అంటే మాకు కొద్దిగా అయినా వైరాగ్యం కలిగితేనా, కొద్దిపాటి వైరాగ్యమైనా ఉంటే ఆ బ్రహ్మతత్వం తెలుస్తుంది మనకి, ఆత్మతత్వం తెలుస్తుంది. లేకపోతే ఎలా తెలుస్తుంది? అలా కొద్ది వైరాగ్యము లేకుండా మేము మునిగిపోయి ఉండేవాళ్ళము. ఇది మనస్సులో మాకు ఆ ప్రశ్నలు తట్టను కూడా తట్టలేదు. ఏకనిష్ఠ సమిచ్ఛాక గోమయేంధేన సంచయే మ్లాన కంబల సంబీత శిరాల కృషగాత్రిక. ఇక ఎలా అయిపోయానంటే నేను ఆ పనులు చేస్తూ నా శరీరము ఎండిపోయి ఎముకలు బయటపడ్డాయి. తెలియదు నాకు, ఆరోగ్యం పాడవుతోంది తెలియదు, నిద్రపోవటం లేదు, సరిగ్గా తెలియటం లేదు, సమయానికి ఆహారం తీసుకుపోని అది కూడా తెలియదు నాకు. ఆత్మచింతన అలా ఉంచు, కనీసం ఆరోగ్యం విషయం కూడా నేను పట్టించుకోలేదు. ఎముకలు బయటపడిపోయి ఆ శరీరం ఉందే ఇది ఎట్లా విచిత్రంగా తయారైపోయి కనిపించకుండా ఉండాలి ఈ ఎముకలు అని చెప్పి నేను ఒక కంబళాన్ని, ఒక ధావళి అంటారు కదా, ఆ ధావళి కప్పుకొని తిరుగుతున్నాను. అంటే అది కప్పుకుంటే ఏదో లావుగా ఉన్నట్టుగా పుష్టిగా ఉన్నట్టుగా కనిపిస్తారు, కానీ లోపలంతా ఎముకలే. అలా నేను దాన్ని కవర్ చేయడానికి ఆ శరీరాన్ని, ఎవరైనా అడుగుతారు కదా ఏమైంది నీకు అని, మళ్ళీ భయం, తిడతాడేమో భర్త, నీకు మాటిమాటికి రోగమే నీకు అని. రోగం వస్తే ఏం చేస్తాం, నీకు ఎప్పుడు రోగం రోగం అంటూ ఉంటావు నువ్వు. ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ. అందుకనే ఆవిడ పాపం భయపడి ధావళిని కప్పుకుని ఉండేదాన్ని నేను అని చెప్తుంది. సమిధలను, కూరలను, కట్టెలను, గోమయాన్ని ఎంతో జాగ్రత్తగా సంపాదిస్తూ ఉండేదాన్ని.
ఇది పని ఆమెది. కట్టెలు ఏరుకోవటం, పుల్లెలు ఏరుకోవటం, పొయ్యి ఆ పేడంతా ఏరుకు రావటం, ఇది ఆవిడ. ఈ దీనిలో ఉండిపోయాను నేను. ఇంతే అయిపోయింది, జీవితమే అయిపోయింది. ఇచ్చాడు భగవంతుడు అపురూపంగా, ఇది జీవితమే అయిపోయింది. అది పోనీ సేవగా చేస్తే, గురు సేవగా, దానివల్ల ఫలం వస్తుంది. ఇది కేవలం శరీర పోషణ కోసం చేస్తున్నా కదా, అందుకనే దానివల్ల ఫలం లేకుండా పోయింది. అది తప్ప వేరే ప్రపంచం లేదు అన్నట్టుగా ఉండేదాన్ని నేను. అందుకనే శిరాల కృషగాత్రిక తరుణ కీకరణ జాహస్థ కృమి నిష్కాస తత్పర గృహశాకాయనాసేక సత్వరాహూత కర్పర. ఒకప్పుడు ఆవు దూడల చెవులలో ఉన్న పురుగులు తొలగిస్తూ ఉండేదాన్ని. ఇది పని ఆవిడది. వెళ్ళటం, గోశాలలో కూర్చోవటం, ఆ ఆవుల్ని పట్టుకోవటం, ఆ మేకల్ని పట్టుకోవటం, వాటి చెవుల్లో ఉన్న గులిబంతా తీస్తూ. ఏమిటిది జీవితం? ఇట్లా అయిపోయింది నా జీవితం. అంటే ఇంత వ్యర్థంగా కూడా మనం జీవితాన్ని గడుపుతూ ఉంటామని అక్కడ లీలాదేవి చెప్పుకుంటోంది. ఇంత వ్యర్థమైన పనులు కూడా మనం చేస్తూ ఉంటాం. అంటే ఏదో సందర్భంలో గోవులు, మనం పోషించుకున్న గోవులకి ఇబ్బంది అయింది, వెళ్ళి వాటికి సేవ చేశామంటే తప్పని కాదు అభిప్రాయం నేను చెప్పేది. కానీ అసలే చింతన లేకుండా, కొద్దిగా అయినా కూడా దైవ చింతన, ఆత్మచింతన లేకుండా అలా నేను కాలం గడిపాను అని చెప్పటం. మరొకప్పుడు ఆకుకూరల తోటకు, చెట్ల మళ్లకు నీరు పోయాలని సేవకులను పిలుస్తూ ఉండేదాన్ని. ఇదే పని. అలా ఆ గృహకర్మలో మునిగిపోయి ఉన్నాను. కొంతమంది చెప్తారు, ఏం చేయాలండి, మేము ఈ పనులన్నీ చేయకపోతే నడవదు అని. అది ఊరికే మనం తప్పించుకోవడానికి చెప్పే మాట అది. ఇది నిజంగా మనకి దాని మీద శ్రద్ధ ఉంటే మనస్సులో అయినా భావన చేసుకోవచ్చు. అన్నీ విడిచిపెట్టి కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి అని కాదు. అలా కొంతమందికి కాకపోవచ్చు. ఆయా సన్నివేశాన్ని, సందర్భాన్ని, వాళ్ళ పరిస్థితుల్ని బట్టి అందరికీ అది చేత కాకపోవచ్చు. కానీ సక్కుబాయి లాంటి భక్తులు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తున్న కర్మలోనే దేవుణ్ణి చూసుకున్నారు, అక్కడే భగవద్ దర్శనం చేశారు. అలాగైనా కనీసం ఆ జ్ఞానంతో అయినా మనం కర్మ చేద్దాము అని. కర్మ తప్పించుకోలేకపోయినప్పుడు అదే మార్గం అంతే. నీల నీర తరంగాంత తృణతర్పిత తరుణిక ప్రతిక్షణం గృహద్వార కృతలేపనవర్ణక. నదుల గట్టు మీద ఉన్న గడ్డిని దూడలకు పెట్టేదాన్ని. వెళ్ళటం, ఆ గడ్డి కోసుకోవటం, ఆ దూడలకు పెట్టడం, ప్రతిక్షణము గడపలకు బొట్లు పెట్టి ముగ్గులతో అలంకరిస్తూ ఉండేదాన్ని. మాటిమాటికి కడగటం, ఆ తలుపులు మాటిమాటికి ముగ్గులు పెట్టడం, ఇదే పనిలో ఉండిపోయాను నేను అని కొన్ని ఈ కాలంలో కూడా జరిగేవే. పాపం అట్లా ఉంటూ ఉంటారు కదా. నీత్యర్థం గృహభృత్యానాం ఆదీన కృతవాచ్యత మర్యాద నియమాదబ్ధేర్వేలేవానిషమచ్యుత. నేను నా మర్యాదను ఎప్పుడు దాటలేదు. సముద్రంలాగా చెలియలి కట్టని ఎలా సముద్రం దాటకుండా ఉంటుందో నేను కూడా నా మర్యాదను ఎప్పుడు దాటలేదు. సేవకులు చెడు పనులు చేస్తే మాత్రం, అంటే చేయకూడని పనులు చేస్తే మాత్రం వాళ్ళని మందలిస్తూ శిక్షిస్తూ ఉండేదాన్ని. అంటే ఏం శిక్షించటం అంటే, రేపు పనికి రావద్దు అంటే అదే వాళ్ళకి శిక్ష. పని లేకపోవటమే శిక్ష పని చేసేవాడికి. లేదా నీ జీతంలో 10 రూపాయలు కట్ అంటే, ఇటువంటివి చిన్న చిన్న శిక్షలు వాళ్ళకి వేయాలి, తప్పదు. కాబట్టి వాళ్ళని నీతి మార్గంలో పెట్టి, నీత్యర్థం గృహభృత్యానాం అంతే. వాళ్ళ మీద కోపం కాదు, వాళ్ళు నా పని చేయలేదు అని కాదు, ఎప్పుడూ కోపపడేదాన్ని కాదు. ఇది ఒక సూక్ష్మం. పని వాళ్ళతో ఎలా పని చేయించుకోవాలో బాగా తెలుసు. ఇప్పుడు వాళ్ళని కోపపడేదాన్ని కాదు, ఇంటి మర్యాదని కాపాడండి అనేదాన్ని. అంటే అంటారు కదా, బయటికి వెళ్తే వశిష్ఠుడి ఇంట్లో పనిచేసే వాళ్ళు ఏంటి ఇట్లా ఉన్నారు అంటారు. అది మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. అందువల్ల నా మర్యాదని కాపాడండి, మీ మర్యాదను కూడా కాపాడుకోండి అని నేను వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని. ఇలా ఆ పని వాళ్ళతో పనులు చేయించుకుంటూ ఉండేదాన్ని అని అంటూ, ఈ విధంగా కొంతకాలం గడిచిపోగా నా శరీరము ఎండుటాకులాగా అయిపోయింది. ఎండిపోయాను, శరీరం అంతా ఎండిపోయింది. వృద్ధాప్యంతో తల ఊగిపోతోంది, చెవులు ఉయ్యాలలాగా కదిలిపోతున్నాయి. నా ప్రమేయమే లేకుండా కదిలిపోతున్నాయి అవి చెవులు. అలా ఆ స్థితిలో ఉన్నా నేను. కర్ర చేతిలో పట్టుకున్న వాడి చేత తరిమి కొట్టబడిన దానిలాగా ముసలితనము నన్ను తరుముకుంటూ వచ్చింది. ఆ స్థితికి వచ్చాను. ఎలా అయిపోయిందిట అంటే అది అద్భుతమైన వర్ణన. ఆ వర్ణన వాల్మీకి మహర్షిగా సాధ్యం. నా చెవి వెళ్ళి నేను కర్ర పట్టుకున్న చెయ్యి ఉందే, ఆ చెయ్యిని నా ప్రమేయం లేకుండా తాకుతోంది అని వర్ణిస్తారు. అంటే అలా వంగిపోయాను అని అర్థం. నేనేమి వెళ్ళి చెవితో తాగాలి అనుకోవట్లా,
పైకి లేద్దామంటే ఇది సాధ్యమైతేనా, అలా వంగిపోయి ఉన్నాను అని వర్ణిస్తారు. అంటే ఆ ముసలామెని ఆయన అట్లా చూశారు వాల్మీకి మహర్షి, అది వర్ణన. అలా అయిపోయాను నేను, క్రమంగా నాలో వార్ధక్య చిహ్నాలు విపరీతంగా కనిపిస్తూ ఉన్నాయి అని ఆవిడ తన ఆ స్థితిగతుల్ని అలా చెప్పుకున్నది సరస్వతి దేవితో. అలా కాలం గడిచిపోయింది. ఆ వశిష్ఠుడి భార్యగా అరుంధతిగా ఉన్నప్పుడు అలా దేహం వెళ్ళిపోయింది. ఆయన కూడా అంతే, అలాగే దేహాన్ని వెళ్ళబుచ్చాడు. ఆయనకి వేరే ప్రజ్ఞ లేదు, ఆత్మజ్ఞానం అనేది అసలే లేదు, బ్రహ్మచింతన అనేది అసలే లేదు. అందువల్ల ఆత్మోద్ధారం అనేది కలగలేదు. తనకి కావాల్సింది ఏదో తనకి తెలుసుకోలేకపోయాడు. ఆ స్థితిలో ఉన్నాను నేను అని చెప్తూ ఆమె తన కథని పూర్తి చేసుకుంది. అప్పుడు వశిష్ఠుల వారు రాముల వారిని ఉద్దేశించి చెప్తారు, ఓ రామచంద్ర, లీలాదేవి ఈ విధంగా మాట్లాడుతూ గిరిగ్రామంలో తిరుగుతూ ఆశ్చర్యంగా సరస్వతీదేవికి అక్కడి వస్తువులను చూపిస్తూ ఉంది అని. అక్కడ ఇంకా ఎలా ఉంది అంటే తాను ఎంత వ్యామోహంలో ఉంది ఆ జన్మలో అంటే 800 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా నాదే 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 అని చూపిస్తుంది ఆవిడ. 800 సంవత్సరాలు కదా, 800 జన్మలు, సంవత్సరాలంటే మళ్ళీ తక్కువ అవుతుంది. 800 జన్మల తర్వాత కూడా వచ్చి ఇది నాదే ఇది నా, ఎన్ని గడిచిపోయాయి, ఎంతమంది వచ్చారు, ఎంతమంది ఆ వస్తువుల్ని అనుభవించారు, ఇవన్నీ కూడా మర్చిపోయి ఇది నాది ఇది నాది అని వర్ణిస్తూ చెప్తుంది. ఇప్పుడు లీలాదేవి జీవన్ముక్తురాలే, అందులో అనుమానం లేదు, సరస్వతీదేవి కృపతో అనుగ్రహంతో. అప్పటి స్థితిని తలుచుకుంటూ అప్పుడు ఆ అరుంధతిగా ఉన్నప్పుడు ఇవన్నీ నావై ఉన్నాయి అని చెప్తుంది. అలాగే ఇదే వాసన అంటే, ఎందుకు వాసన వద్దు అంటే ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి కట్టుకుంటాం మనం. మనకు అవసరమా? లేదు. పడేసిన దాన్ని కావాలి అని ఎవరైనా అనుకుంటారా? అది అధ్వాన్నం అంటారు కదా. అధ్వాన్నం అంటే రోడ్డులో పడేసిన అన్నం, అక్కర్లేదు అని కుళ్ళిపోయిన దాన్ని ఏం చేస్తారు, తీసుకువెళ్ళి రోడ్లో పడేసేవాళ్ళు పూర్వకాలంలో, దృష్టి తీసి పడేసేవంట. అలా దాన్ని అలా పడేసిన దాన్ని ఎవరైనా, అక్కడ పడేసిన గుమ్మడికాయని మళ్ళీ ఎప్పుడో ఎన్నో జన్మల తర్వాత వచ్చి వండుకుని తినాలి, సాంబార్ చేసి తినాలి అనుకుంటారు ఎవరైనా? వాసన అలా చేస్తుంది. వాసన ఏం చేస్తుంది అంటే చాలా విచిత్రమైంది అది. వాసన అంటే ఈ వాసన కూడా, ఈ వాసన పట్టుకుని ఉంటాం మనం, దాన్ని బట్టి మనకి పదార్థాలు తెలుస్తాయి. అలాగే మనస్సు దాన్ని అంటుకుంటుంది. అంటుకుని ఏం చేస్తుందంటే జన్మ జన్మల వరకు దాన్ని విడిచిపెట్టదు. ఏమవుతుంది విడిచిపెట్టకపోతే అని అంటే దాని వెంట పరిగెత్తుతుంది మనస్సు. దాని వెంట పరిగెత్తితే ఏమవుతుంది, మనస్సుకి అశాంతి. మనస్సుకి అశాంతి వస్తే ఏమవుతుంది అంటే నేను చెప్పలేను, అది ఎవరికి వాళ్ళే తెలుసుకోవాలి. మనస్సుకి అశాంతి కావాలా శాంతి కావాలా అని. మనస్సుకి అశాంతిని కలిగిస్తుంది. కాబట్టి ఆ వాసనల్ని మనం తగ్గించుకోవాలి అని మనకు అక్కడ సూచనాత్మకంగా చెప్తారు. ఇంకా అక్కడ జరిగే విషయాల్ని మనం రేపు మాట్లాడుకుందాము అని అంటూ